ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబరాన్నంటిన జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు. తగరం సోము ఆధ్వర్యంలో భారీగా యువకుల రక్తదానం. వైసీపీ నగర శాఖల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ కుట్ర. గోడ పత్రికను ఆవిష్కరించిన సిపిఐ బీకేఎంయూ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తగరం సోము ఆధ్వర్యంలో సంబరాలు అంబరన్నంటాయి. తమ అభిమాన నాయకుడి జన్మదిన వేడుకను పురస్కరించుకుని సోము ఆధ్వర్యంలో యువకులు భారీగా రక్తదానం చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఆనల వెంకటాపరావు రోడ్లోని జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా హాజరయ్యారు. తన తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా జక్కంపూడి రాజా రక్తదానం చేసి యువకులందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రక్తదానం చేసేందుకు వచ్చిన ప్రతి యువకునితో ఆయన మాట్లాడి అభినందన తెలిపారు. తన సోదరుడు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా యువకులు భారీగా చేరుకుని రక్తదానం చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన తగరం సోమును ఆయన అభినందించారు. తమ్ముడు జక్కంపూడి గణేష్ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది స్నేహితులు అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. సోము మా ఇంట్లో సొంత పిల్లోడే. పూర్వం నుంచి కూడా అంటే దాదాపు విద్యార్థి దశ రాజకీయాల నుంచి కూడా మా కుటుంబాన్ని అనుసరిస్తూ మాతో పాటే కేవలం అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం మాట కంటే కూడా కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా మాతో నిలిచాడు. ఇవాళ చక్కటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఇప్పటికే 50 మంది పైబడి రక్తదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ బ్లడ్ సెంటర్ తరఫున రక్తం అనేటువంటిది సహజంగా ఎవరు కూడా తయారు చేయగలిగేటటువంటిది కాదు. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదుకునే సందర్భంలో రక్తం అనేటువంటిది మరొకరు ఇవ్వాల్సిందే తప్పితే అది ఎక్కడి నుంచో పుట్టించగలిగేటటువంటిది కాదు. సో అటువంటి ఆపదలో ఉండేటటువంటి వాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా చక్కటి కార్యక్రమాన్ని పెట్టినందుకు సోముని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ గణేష్కి దేవుడు ఆశీర్వాదం ఉండాలని, అన్ని రకాలుగాను కూడా ఆయురారోగ్యాలు కలగజేయాలని, రాజకీయంగా కూడా మరింత మంచి భవిష్యత్తు తనకున్నటువంటి లక్షణాలతోనే వస్తుంది. మనం ఆశించాల్సినటువంటి దానికంటే కూడా ఏదైతే తన స్నేహితులు ఎవరైనా తనను నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి తన తాలూకా ఆ కమిట్మెంటే రాజకీయంగా తను ఎదిగేటటువంటి దానికి దోహదపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందులో ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేసినటువంటి నందెపు శ్రీనివాస్ గారు, అలాగే మా నల్ల అజయ్, వారికి కూడా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు తగరం సోము. వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు, నా చిన్ననాటి స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు అయినటువంటి జక్కంపూడి గణేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను కానీ, నా ఫ్రెండ్స్ స్నేహితులు, నాకు అన్నయ్యలు కానీ, తోబుట్టులు కానీ ఇక్కడ రక్తదాన శిబిరానికి వచ్చి పొద్దున్నుంచి రక్తదానం చేస్తూ ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకుని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 2029 అయినా సరే ఖచ్చితంగా జగ్గముడి కుటుంబం నుంచి అందరూ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకో 2 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చూస్తారు. అందులో నో డౌట్ అండి. అందులో అన్నయ్య మంచి స్థానానికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అందరి దేవుళ్ళు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంకొక విషయం ఏంటంటే ఏప్రిల్ నెల వస్తే మాకు వచ్చే ఇక్కడ 3-4 పండుగలు కలిసి వస్తాయండి. మాకు తప్పుగా అనుకోద్దు ఎవరు. ఫస్ట్ పండుగ జగ్గముడి గణేష్ గారి పుట్టినరోజు అండి. ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజ్జీవన్ గారిది,
ఏప్రిల్ 14న మా అందరికీ బాగా మా యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి బడుగు బలహీనలకు ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిది జయంతి కూడా 14న వచ్చింది. ఈ నెలలో పుట్టడం అనేది చాలా అదృష్టం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అన్నయ్యకి భవిష్యత్తులో మరిన్ని మంచి నాయకుడిగా మంచి అవకాశం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసిన నా స్నేహితులకి అలాగే నా ఇందాక వచ్చిన నాయకులకి జగ్గముడి రాజాగారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సుమారుగా ఒక 100 మంది దాకా ఇచ్చారండి. ఇంకా వస్తున్నారండి. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయండి. ఈ రోజు ఖచ్చితంగా దీన్ని ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా ఇంకా పెద్ద వాటికి తీసుకెళ్ళడానికి ఇంకా చాలా కృషి చేస్తారండి మా వాళ్ళు. ఖచ్చితంగా అండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రపంచ హిందూ భక్తులకు ఆదిదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ చైర్మన్ బిఆర్ నాయుడును సీఎం చంద్రబాబు నాయుడు పదవి నుండి బర్తరఫ్ చేయాలని, తిరుమల పవిత్రతను హిందూ భక్తుల మనోభావాల్ని కాపాడాలని వైసీపీ కార్మిక నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు డిమాండ్ చేశారు. పవిత్రమైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా ఉంటూ అసభ్య కార్యకలాపాల్లో మునిగి తేలుతూ హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన చైర్మన్ నాయుడు అసభ్యకర ప్రవర్తనను నిరసిస్తూ వైసీపీ నగర విభాగాల ఆధ్వర్యంలో స్థానిక దేవి చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వాసంశెట్టి గంగాధరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రమైన ఆదిదేవుడి ప్రాంగణాన్ని అపవిత్రం చేసిన బిఆర్ నాయుడును క్షమించాలని, ఆ దేవదేవుడే తగిన చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు కూటమి ప్రభుత్వం పెద్దలకు జ్ఞానోదయం కలిగించాలని పూజలు చేశారు. దేవస్థానం అనగానే పవిత్రత గుర్తొస్తుంది. ఆదిదేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఇటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి బిఆర్ నాయుడుని నియమించిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో, అనేకమైనటువంటి వీడియోలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. సరికదా ఇవాళకి కూడా ఆయన కొనసాగిస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బిఆర్ నాయుడుపై వెంటనే ఇమీడియట్లీ ఆయన్ని బర్తరఫ్ చేయాలి, ఆయన పైన విచారణ చేయాలి. అలాగే ఇవాళ వస్తున్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, వీడియోలు అవ్వచ్చు, అనేక రకమైనటువంటి అసభ్యకరమైనటువంటి ఆ వీడియోల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేసి వాస్తవ విషయాల్ని భక్తులకు చెప్పాల్సింది. ఇలా కాకుండా ఏదైతే ఇవాళ బిఆర్ నాయుడుని కొనసాగిస్తున్నారో, మరి బిఆర్ నాయుడు పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కనీసం అతనిపై చర్య తీసుకునేటువంటి పరిస్థితి అయినా ఉండాలి. ఇప్పటికి కూడా మరి ఎందుకనో మరి ఈ గవర్నమెంట్ పక్షపాతంగా ఉన్నదో లేకపోతే అతను సపోర్ట్ చేసుకుంటూ వస్తుందో తెలియదు. కానీ అతను వెంటనే మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి విభాగంలోని అన్ని విభాగాలు కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనని మరింత ఉత్సాహంతో చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇమీడియట్లీ అతను బర్తరఫ్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. అలాగే తక్షణ చర్యలు కూడా మేము డిమాండ్ చేస్తాం. దేశవ్యాప్తంగా ఇవాళ ఇది పెద్ద చర్చనీయాంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన కొనసాగించడం సరైనటువంటి చర్య కాదు. ఈ ప్రభుత్వం ఎందుకు వెనకుండిపోతుందో, ఎందుకు ఇన్ని తప్పులు చేసుకుంటూ అనేది వాస్తవాలని ప్రజలకు తెలియజెప్పాలి. పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ఈ నెల 10 నుండి 12 వరకు అనంతపురం నుండి నార్పల మండలం బండ్లపల్లి వరకు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రను జయప్రదం చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, దీన్ని అడ్డుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య హెచ్చరించారు. శనివారం సాయంత్రం స్థానిక కాస్మోపాలిటన్ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన గూడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంవత్సరానికి 4 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు 15,000 భృతి అందిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. అలాగే మహిళలకు నెలకు 1,500 ఖాతాలోకి జమ చేస్తామని హామీ అమలు కాలేదన్నారు. అర్హులైన పేదలందరికీ గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షల వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ మధ్యన పార్లమెంట్లో పీపీజీ రామ్జీ అనేటువంటి పేరుతో ఆ పథకం పేరు మార్చడమే కాకుండా గతంలో 90% కేంద్ర ప్రభుత్వ నిధులు, 10% రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించి గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించేటువంటి ఈ గొప్ప పథకాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం
40% రాష్ట్ర ప్రభుత్వాలు, 60% కేంద్ర ప్రభుత్వం అని చెప్పడమే కాకుండా ఈరోజు ఈ పథకానికి ఉన్నటువంటి పేర్లు కూడా మార్చివేసి క్రమక్రమంగా ఈ పథకాన్ని ఎత్తివేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు కోరుకోవడం జరిగింది. మేము ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు 62 మంది పార్లమెంటు సభ్యులుగా ఉండి ఆనాటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారిని నిలవేసి దీన్ని చట్టాన్ని తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలకు పని కల్పించేటువంటి పద్ధతుల్లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేరు మార్చడమే కాకుండా ఈ పథకాన్ని రద్దు చేయడానికి కావలసినటువంటి కుట్రకు శ్రీకారం చుట్టింది. బీబీజీ రామ్జీ అనేటువంటి పథకం పెట్టడంలో తన యొక్క దురుద్దేశం మహాత్మా గాంధీని నాథురామ్ వినాయక్ గాడ్సే అనేటువంటి వ్యక్తి చంపాడు కాబట్టి ఆ చంపినటువంటి పేరు పదే పదే మహాత్మా గాంధీ పేరు వినిపించినప్పుడల్లా ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి భావిస్తారు. కాబట్టి ఈరోజు ఆ పేరును మార్చేటువంటి కార్యక్రమానికి కుట్రపడ్డారు. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలు కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు తీసుకొని వచ్చేసి పెరుగుతున్నటువంటి నిరుద్యోగతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ఎత్తేస్తే పట్టణ ప్రాంతాలకు వచ్చేసి కూలీ రేట్లు తగ్గించేసి ఈరోజు అదానీ, బదానీ లాంటి కంపెనీలకు కూలీలను తయారు చేసినటువంటి కార్పొరేట్ కుట్ర ఇందులో దాగి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని యాజిటీస్గా కొనసాగించాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వమే 90% నిధులు భరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు 10, 11, 12 తారీఖుల్లో అనంతపురం ఎస్కే యూనివర్సిటీ దగ్గర నుంచి అదేవిధంగా ఈ పథకాన్ని ఎక్కడైతే అనంతపురం జిల్లాలో బండ్లపల్లి దగ్గర ప్రారంభించారో అక్కడి వరకు 3 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించబోతున్నాం. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలందరినీ కూడా ఆహ్వానిస్తాను. ఈ పాదయాత్రకు భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ డి రాజా గారు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించాలి. ఈ పథకాన్ని కొనసాగించకపోతే గ్రామీణ పేదలు మరింత దారిద్ర్యంలో వారు బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతగారితనాన్ని కూడా ప్రశ్నించడానికి కూడా మేము సిపిఐగా ఈ సందర్భంగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. రికార్డులు ట్యాంపరింగ్ చేయకుండా బార్ కోడింగ్ ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం ఎర్రిపాకులో 762 మంది రైతులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. తహసీల్దార్ రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నేతలు రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారని, వీటి ద్వారా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేశారని విమర్శించారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జగన్ ఇప్పటికే అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని, ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. భూమి యాజమాన్య హక్కు పత్రం అంటే పట్టాదారు పాస్ పుస్తకం, మీ భూమి మీ హక్కు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్తో పెట్టి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు చెప్పారు. 900 పైబడి ఖాతాలుంటే 1800 ఎకరం ఆయకట్టు ఉంటే మన ఇరుపా గ్రామంలో 989 ఖాతాలుంటే ఇవాళ మనం 762 ఖాతాలను ఇవాళ పంపిణీ చేసుకుంటున్నాం. ఇది గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అస్తవ్యస్తమైనటువంటి విధానంతో రీసర్వే అని చెప్పి ఒకళ్ళ భూమి ఒకళ్ళకి రాసేయడం, రకరకాల ఇబ్బందులు. నీకు ఎకరం ఉంటే 40 సెంట్లే ఆన్లైన్ అవడం, ఉన్నదే పక్కోళ్ళకి రాసేయడం,
దాన్ని మళ్ళీ మనం మార్చుకోవాలనుకుంటే ఇంక మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు ఏం జరగాలో అన్నది. అందరికీ అన్నీ సమర్పించుకున్న తర్వాత అది ఒక 5-6 మాసాలు పట్టేది దాన్ని తెచ్చుకోవడానికి. సమర్పణ జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఒకటే, మీ భూమి మీ హక్కు. అంటే ప్రతి పేజీలోని కూడా మీ హక్కును ప్రతిబింబించేటటువంటి విధంగా ఒక మనోస్థైర్యంతో ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఈనాడు ఈ పాస్బుక్ని తప్పులన్నీ సరిచేసి మీ ఆమోదం పొందిన తర్వాత వీళ్ళకి ఇచ్చారని దగ్గర నుంచి వచ్చిన తర్వాత దాన్ని పాస్బుక్ గా ముద్రించి ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో 1 ఎకరం భూమిలో 5 సెంట్లు అటు ఇటు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఆ వెలిసిపాటు అన్నది భూ సర్వే లెక్కల్లోనే గతం నుంచి మనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు కూడా ఈ బుక్ ఇచ్చిన తర్వాత మీ భూమి కానీ ఒకవేళ ఏదైనా తేడాపాడ ఉన్నట్టయితే సరి చేసుకోవడానికి కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది. 100% తేడా అన్నది రాదు. ఒకవేళ ఆ 10%లో ఏదైనా తేడా వచ్చినా దాన్ని మీరు సరి చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. రెండోది ఏంటంటే మా కొండవాళ్ళు చెప్పాడు నాకు, అది అప్రస్తుతం ఇప్పుడు. ఎందుకంటే ఒక భయానక వాతావరణంలో పాలన చెయ్యాలనేటటువంటి ఆలోచనతో జరిగినటువంటి గత ప్రభుత్వ పాలనా విధానం. ప్రతి మనిషిని ఆందోళనలో పెట్టాలి, ప్రతి మనిషిని భయంతో ఇచ్చేయాలి. ఆ విధానంలోనే పాలన సాగించుకోగలిగితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం అనేటటువంటి ఉద్దేశంతో జరిగేటటువంటి విధానం ఆలోచన. ఈరోజు మీ ప్రభుత్వం మీకోసం, మీ మంచి కోసం కట్టుబడి పనిచేసేటటువంటి ప్రభుత్వం. ఉదాహరణకి గతంలో మన ఊరికి పాస్బుక్ లేవు, గత ప్రభుత్వంలో ఇచ్చారు పాస్ పుస్తకాలు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు మరియు భూ రక్షణ పథకం అంటే హక్కు ఎవరిదనేది అర్జున్ గారు? వైఎస్ హక్కు మంద కాదు, మీ భూమి మీ హక్కు. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అన్నది వ్యవసాయం మీద ఆధారపడి జీవనాధారం చేసుకుని బతుకుతున్నటువంటి జనం ఎక్కువగా ఉంటారు. ఇవాళ 70% మంది 100కి వ్యవసాయం మీద జీవిస్తాం తప్పించి 1 ఇంచు భూమి కానీ పక్కడికి కలిపితే మన మనసు అంగీకరించాం. అంటే దాని మీద అంత అపేక్ష. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తుంది. ఇవాళ మారినటువంటి వ్యవసాయ విధానంలో నూతన వడబడిని సృష్టించి యాంత్రీకరణ విధానంతో వ్యవసాయాన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క వ్యవసాయానికే రాష్ట్ర బడ్జెట్ లో మనం 3,62,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలన్నిటికీ చూసుకుంటే, అనుబంధ విధానాలు అన్నిటికీ చూసుకున్నట్టయితే సుమారు 70,000 కోట్ల రూపాయలు దీని మీదే పెట్టినటువంటి పరిస్థితి. ఇటు ఇరిగేషన్ కానీ, వ్యవసాయానికి కానీ, కోఆపరేటివ్ కానీ
అలాగే హార్టికల్చర్ విధానానికి కానీ జలసిరికి కానీ ఇలా రకరకాల విధానాలతో మార్కెట్ కానీ ఏ రకమైనటువంటి నిధుల్ని వ్యవసాయ రైతాంగానికి చెందేటటువంటి వనరులు సమకూర్చడం కోసం 70,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ లో మనం కేటాయించుకోవడం జరిగింది. అంటే ఇది కని విని ఎరగినటువంటి పరిస్థితి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎంత డబ్బుని రైతాంగానికి చెందేటటువంటి విధానంలో రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించినటువంటి విధానం లేదు. కార్యకర్తలకు గాని అభిమానులకు గాని కష్టం వస్తే అండగా నిలబడే నాయకుడు జక్కంపూడి గణేష్ అని మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేఆర్జే రాజేష్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు ఏవి అప్పారావు రోడ్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న కురుక్షేత్ర అపార్ట్మెంట్ వద్ద అట్టహాసంగా జరిగాయి. తొలుత జక్కంపూడి గణేష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కటౌట్కి భారీగా జమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు నాయకత్వం లక్షణాలను పుణికిపుచ్చుకొని జక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్ ఇరువురు ప్రజా సమస్యల కోసం ప్రతిక్షణం పనిచేస్తున్నారని తెలిపారు. తండ్రి బాటలోనే పోరాటానికి మారుపేరుగా గణేష్ నిలిచారని, తప్పనిసరిగా త్వరలోనే ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా గణేష్ బర్త్డే అనేది క్యాలెండర్ లో ఉండదేమో కానీ రాజమండ్రి యువత అందరి గుండెల్లో కూడా గణేష్ బర్త్డే ఉంటుంది. క్యాలెండర్ లో లేకుండా చేసుకునే బర్త్డే ఏదైనా ఉంటే అది మన గణేష్ డే. దానికి ఇవాళ ముఖ్య అతిథిగా చేసిన మన మాజీ మంత్రివర్యులు చనిపోయిన శ్రీనివాస్ గారికి, వేణు గారికి, అలాగే మన మాజీ అయినటువంటి బింది నాగేంద్ర గారికి, బాబు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే గట్టి రమేష్ కి, అలాగే ముఖ్యంగా మన కేఆర్జే రాజేష్ అంటే గణేష్ ఆత్మ ఒక్కడేది రాజేష్. గణేష్ బర్త్డే ఇక్కడ జరపడం మనందరికీ ముందుగా గణేష్ అంటే ముందుగా కూడా రాజేష్ కే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ లేకుండా ఉంటే మీ ఇంకా గణేష్ ఉన్నాడేమో ఇక్కడ కేక్ కట్ చేయడానికి వస్తున్నాం. రాజేష్ ఉన్నాడు. జక్కంపూడి గణేష్ వయసు చిన్నాడు, నాకు పుత్ర సమానుడు. జక్కంపూడి కుటుంబం, నేను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిని. కరెక్ట్ గా 26 సంవత్సరాలు 2000 సంవత్సరంలో రామ్మోహన్ రావు గారి ఆశీస్సులతో క్రీడారంగంలో ఒక ప్రగతి సాధించి తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఆయన ఏదైతే మంచి మనసుతో జీవించాడో రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిగా కాకుండా ముందు జడ్పీ చైర్మన్ గా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తారు. ఒకటి వాళ్ళకి చాలా ఆనందం ఏంటంటే కల్మషం లేని వాడు. కష్టం అంటే పూర్వం ఏదో మనం గజేంద్ర మోక్షంలో ఒక పద్యం విన్నాం, సిరికించెప్పుడు చెంకు చక్రములు చేయోయి సంధించడని. విష్ణుమూర్తి కష్టం వచ్చిందంటే నేను చూసేవాడిని. గణేష్ ఎప్పుడు ఒకటే చూస్తా ఉంటాడు. వాడు ఎవరో నా శత్రువా మిత్రుడా కాదు, వాడికి కష్టం వచ్చిందంటే వెళ్ళిపోవాలనేటువంటి ఏకైక లక్ష్యం ఉన్న నాయకుడు మనకు తెలిసి ఈ జిల్లాలో ఒక జక్కంపూడి గణేష్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను. తను తీసుకునే నిర్ణయాలు తాను నష్టపోతాడు తప్ప ఎదుటివాడికి కష్టం కలగనివాడు. తను నష్టపోవచ్చు కానీ ఎదుటివాడికి కష్టం కలగనివాడు. ఆ జక్కంపూడి గణేష్ వెనక నడిచేటువంటి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇవాళ రాజేష్ అంటే గణేష్ ఉన్నాడనే నేను అనుకున్నాను ఇప్పటి వరకు కూడా. వచ్చినప్పుడు రమ్మని అన్నారు. ఇక్కడ రంపచోడవరం వెళ్ళి ఒక టెంపుల్లో దర్శనం చేసుకుని నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. మరిన్ని జన్మదిన వేడుకలు జక్కంపూడి గణేష్ గొప్పగా జరుపుకోవాలని మీరందరూ ఏదైతే తనని కోరుకుంటున్నారో ఆ స్థాయికి ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కోరుకునే నేను కూడా కోరుకుంటున్నాను. ఆ స్థాయికి ఎదగాలని ఇక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి రాజా జక్కంపూడి గణేష్ వేరు కాదు. అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలంటే గణేష్ రాజాలా ఉండాలని వాళ్ళ రాష్ట్రం అంతా కూడా
చూసేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆత్మ కాదు, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలని, ఆత్మ పరమాత్మ అంటే మళ్ళీ మందది. సో అన్నదమ్ములు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు రాజా గణేష్ని చూసి నేర్చుకోవాలని మిగతా సమాజం అనుకునేటువంటి స్థితి ఉంది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఏదైతే విధేయతకు మారిపేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విధేయుడు ఎవరురా అంటే రాష్ట్రంలో జక్కంపూడి రామ్మోహన్ రావు. దానికి ఉదాహరణ అనేక మంది ఆయనకు మంత్రి పదవి ఇస్తాను మా వర్గంలోకి రమ్మని అడిగారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే నేను మంత్రిని అవుతానని చెప్పినటువంటి ఒకే ఒక నాయకుడు ఆయన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన తనయుడిగా జక్కంపూడి గణేష్, రాజా ఇద్దరు కూడా రాజకీయంగా గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులు. వారికి మరిన్ని జన్మదినాలు అద్భుతంగా జరపాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ భగవంతుడు గణేష్కి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, దానితో పాటుగా రాజకీయ ఉన్నతి ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటూ గణేష్కి మరిన్ని ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ లేకపోతే అక్కడ చూస్తూ ఉంటాడు, ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాడా, చూస్తూ ఉంటాడు. మంత్రులు వచ్చాడా మంత్రులు వచ్చాడా లేదా చూస్తూ ఉంటాడు. కాబట్టి మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీ జక్కంపూడి గణేష్. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అని. నా ప్రాణ స్నేహితుడైనటువంటి జక్కంపూడి గణేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ మా కేజీ రాజేష్ అన్నయ్య తరఫున వచ్చిన ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఇదే ఉత్సాహం 2029లో కూడా మనం ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్నా సరే 2029 నుంచి జక్కంపూడి కుటుంబం నుంచి 2 అసెంబ్లీలు ఖచ్చితంగా ఉంటుందండి. ఆలోచిస్తే ఏ నియోజకవర్గం నుంచి రెడీగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీస్సు, అందరి దేవుడు ఆశీస్సు ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి పుట్టినరోజులు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మొత్తం నియోజకవర్గం 2-3 నియోజకవర్గంలో కలిపి రక్తదానాలు అనేది చాలా సేవా కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా ముందు కూడా జరుగుతూనే ఉంటాయండి. 2029లో ఖచ్చితంగా నెక్కి చూపిస్తామండి. 2029లో జక్కంపూడి కుటుంబం నుంచి 2 అసెంబ్లీ సభలు ఖచ్చితంగా వస్తాయండి. రాసి పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే జక్కంపూడి గణేష్ అన్నయ్య. దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనయులు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఆయన పేరు ఎక్కడ ఎవరికి తెలియదు కాదు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి, జక్కంపూడి రాజా గారు తమ్ముడు, జక్కంపూడి గణేష్ గారు అంటే ఆపద ఎక్కడుందో అక్కడ ఉండే వ్యక్తి ఈరోజు జక్కంపూడి గణేష్ గారు. ఇప్పుడే నాకన్నా ముందు పెద్దలు మా సోదరులు శ్రీహరి గారు చెప్పారు, క్యాలెండరీలో ప్రతి ఒక్క పండగ అలాగే ప్రతి ఒక్క పుట్టినరోజు ఉంటుంది, కానీ జక్కంపూడి గణేష్ గారి పుట్టినరోజు మాత్రం అందరు గుండెల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పుడే చెప్పారు. ఇదే ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఆనాడు ఈనాడు రేపు నేడు ఏ రోజైనా సరే జక్కంపూడి గణేష్ గారి పుట్టినరోజుకి మేమంతా కూడా ఆయన పిలుపుకి ఏదన్నా సరే ప్రజల్లో కానీ ఆయన చేసే మంచి పనిలో కానీ ఆయన ప్రజల కోసం చేసే పోరాటంలో కానీ ఆయన వెనక కానీ ఆయన ముందు కానీ ఎప్పుడూ ఆయన పిలుపుకి ఇదే యువత మేమందరం కూడా ముందుండి మేమంతా మా స్నేహితులు ఎవరైతే ఉన్నామో కేఆర్జీ రాజేష్ గారు కానీ, సోమ్ గారు కానీ, కందకు శ్రీను గారు కానీ అందరం కూడా ఇక్కడ ఉన్న స్నేహితులు బాబట్టి అడప అనిల్ గారు మేమందరం కూడా ముందుండి ఇదే పోరాటం మరలా జక్కంపూడి గణేష్ గారిని ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా చూసారు. మరొకసారి జక్కంపూడి గణేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరాన్నంటిన జక్కంపూడి గణేష్ జన్మదిన వేడుకలు. తగరం సోము ఆధ్వర్యంలో భారీగా యువకుల రక్తదానం. వైసీపీ నగర శాఖల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ కుట్ర. గోడ పత్రికను ఆవిష్కరించిన సిపిఐ బీకేఎంయూ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.